అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 18వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. ఆఫ్టర్నూన్ నుంచి వస్తోంది అజ్జు. తగ్గిపోతుందిలే, ఇంటికి వెళ్ళాక రెస్ట్ తీసుకుంటానులే. నో, నీ ఫేస్ చూస్తుంటేనే తెలుస్తోంది ఎంత పెయిన్ తీసుకుంటున్నావో. అయినా ఈ టైంలో ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోకుండా కాలేజ్కి రావడం అంత అవసరమా అని అర్జున్ సీరియస్గా అంటాడు. రేపు సండే కదా అజ్జు, ఈరోజు నేను ఇంటి దగ్గరే ఉండిపోతే 2 డేస్ నేను చూడకుండా ఉండాలి. నా వల్ల కాదు అజ్జు, ఐ కాంట్ అని మళ్ళీ కళ్ళు రెండు మూసుకుంటుంది. ఆరుషి అర్జున్ని ఎంత లవ్ చేస్తుందో ఆమె తెలియజేస్తూ ఉంటే అర్జున్ మనసు ఉక్కిరిబిక్కిరవుతుంది. అర్జున్ కార్ని సైడ్ కాపి ఆరుషి వైపు ఒక క్షణం తీక్షణంగా చూసి అమాంతంగా తనని ఎత్తి అతని ఒళ్ళో కూర్చోబెట్టుకొని సీట్ వెనక్కి పుష్ చేసుకొని చంపని నిమురుతూ లవ్ యూ అని చంపకి డీప్గా కిస్ ఇచ్చి కాఫీ షాప్కి రేపు తీసుకొని వెళ్తాను, ఇప్పుడైతే ముందు హాస్పిటల్కి వెళ్తున్నాం, ఇంటికి కాల్ చేసి 1 అవర్ లేట్ అవుతుందని చెప్పు అని ఆరుషిని మళ్ళీ జాగ్రత్తగా సీట్లో కూర్చోపెట్టి సీట్ బెల్ట్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి 10 నిమిషాల్లో కార్ని భవ్యశ్రీ అనే ఫేమస్ డాక్టర్ దగ్గర ఉన్న పెద్ద హాస్పిటల్ ముందు ఆపుతాడు. ఆరుషి అర్జున్ చర్యకి షాక్ తిని మళ్ళీ వెనక సీట్లో ఉన్న బ్యాగ్లో తన మొబైల్ తీసుకొని ప్రియాకి మేనేజ్ చెయ్యని మెసేజ్ చేస్తుంది. మొబైల్ని పక్కన పెట్టి అర్జున్ని చూస్తూ ఇదంతా అవసరం లేదులే అర్జున్, ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని అరు చెప్తుంది. నో అరు, ఐ కాంట్ టేక్ రిస్క్. ముఖ్యంగా నీ విషయంలో నేను చిన్న విషయమైనా సరే నాకు అది పెద్దదే, నేను నెగ్లెక్టే చేయలేను, సో కామ్గా ఉండు అని కార్ని పార్క్ చేసి చేయి పట్టుకొని రిసెప్షన్ వైపు అడుగులు వేస్తారు. అర్జున్ తన విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో అర్థమై సైలెంట్గా అతని వెంటే అడుగులు వేస్తుంది అరు పాప. ఆల్రెడీ అపాయింట్మెంట్ ఆరుషి వర్మ పేరు మీద తీసుకోవడంతో రిసెప్షనిస్ట్ డాక్టర్ సుగుణ గైనకాలజిస్ట్ అని రూమ్ నెంబర్ చెప్పి పంపిస్తుంది. అర్జున్ ఆరుషిని తీసుకొని హలో డాక్టర్ హవర్ యూ అని విష్ చేస్తే ఆ డాక్టర్ కూడా హలో మిస్టర్ అర్జున్ హవర్ యూ అని చూసి చాలా రోజులైంది, రండి కూర్చోండి అని చైర్స్ చూపిస్తుంది. ఆరుషి బొమ్మలా బిగుసుకొని ఉంటుంది తప్ప ఏమీ మాట్లాడదు. సుగుణ ఆరుషి వైపు చూస్తూ ఏమైంది అర్జున్ అని అడుగుతుంది. అర్జున్ చైర్లో కూర్చున్న ఆరుషిని చూపిస్తూ తనకు స్టమక్ పెయిన్ డాక్టర్ అని చెప్తాడు. సుగుణ ఆరుషి వైపు చూస్తే అరు, అది పీరియడ్స్ అండి, అందుకే కొంచెం పెయిన్ ఎక్కువగా ఉందని చెప్తుంది. ఓకే, పెయిన్కి ఇంజెక్షన్ చేస్తాను, టాబ్లెట్స్ కూడా ఇస్తాను, అవి వాడితే సరిపోతుందని చెప్పి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్స్ని ప్రిస్క్రిప్షన్ పంపిస్తుంది. అర్జున్ థ్యాంక్స్ డాక్టర్ అని ఆరుషిని తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. కార్డు ఇచ్చి బిల్ పే చేసి టాబ్లెట్స్ తీసుకొని బయటికి నడుస్తారు ఇద్దరు. కార్ స్టార్ట్ చేస్తున్న అర్జున్ని చూసి అర్జున్ నీకు డాక్టర్ ముందే తెలుసా అని అడుగుతుంది ఆరు. ఈ హాస్పిటల్లో 60% షేర్స్ మనవే, పైగా డాక్టర్ నాకు చాలా రోజుల నుంచి తెలుసని చెప్తాడు. ఓ అలాగా అని బుద్ధిమంతురాలు పాత్ర పోషిస్తూ కామ్గా కూర్చుంటుంది. అర్జున్ ఓ జ్యూస్ షాప్ ముందు కార్ని ఆపి ఫ్రెష్గా రెడీ చేసిన పొమగ్రనేట్ జ్యూస్ తెచ్చిచ్చి తాగు అన్నట్టుగా కళ్ళతోనే చూస్తాడు. ఆరుషి కూడా సైలెంట్గా తాగి సీట్కి ఆనుకొని అర్జున్నే చూస్తూ ఉంటుంది. గాలికి స్వేచ్ఛగా ఎగురుతున్న మెస్సీ హెయిర్ని, షార్ప్ నోస్, లైట్ పింక్ కలర్లో ఉన్న లిప్స్, ఫెయిర్ స్కిన్ టోన్, గిచ్చితే రక్తం కారే చేతులు, తన అలవాటు ప్రకారం పై 2 బటన్స్ ఓపెన్ చేయడం వల్ల కనిపిస్తున్న ఫిట్గా ఉన్న ఛాతీని చూస్తున్న ఆరుషి గుండెల్లో గిటార్లు మోగుతాయి. అర్జున్ ఆరుని ఓవర్కంట చూస్తూనే కార్ డ్రైవ్ చేస్తూ ఏంటి నాకు లైన్ వేస్తున్నావా అని కన్ను కొట్టి అడుగుతాడు. ఆరుషి నవ్వుతూ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అజ్జు అని అంటుంది. అచ్చా, మేడం ఏంటి ఈరోజు మంచి మూడ్లో ఉన్నట్టున్నారు, నాకేమైనా పెద్ద మనసుతో ఇవ్వచ్చు కదా అని ఓరగా ఆమెనే చూస్తూ ఇంటెన్స్డ్గా అడుగుతాడు అర్జున్. వెచ్చని ఆవిర్లు ఆరుషి బుగ్గల్లో పూస్తూ సిగ్గుతో నింపేస్తాయి. మరి సీఈఓ సార్ అన్నీ నన్ను అడిగే తీసుకుంటున్నారు మరి అని వెక్కిరిస్తూ అంటుంది ఆరుషి. నీకు ఈ మధ్య బాగా ధైర్యం ఎక్కువైంది, అయినా నీ దగ్గర నాకు పర్మిషన్స్ ఎందుకే తింగరి, నీ టచ్ని మిస్ అవుతున్నా అరు అని ఆమె చెయ్యి అర్జున్ చేతిలోకి తీసుకుని కిస్ చేస్తాడు. ఆరుషి కూడా నవ్వుతూ దగ్గరికి జరిగి అతని తలపై భుజం వాల్చి కళ్ళు మూసుకుంటుంది. ఆ క్షణాన్ని ఫీల్ అవుతూ అర్జున్ ఆరుషి నుదుటిన ముద్దు పెట్టి కార్ని స్లో చేస్తాడు. తల్లి రూపాదేవి ఆజ్ఞరీత్యా శ్రద్ధ అర్జున్కు ఇంకా ఇంటికి రాలేదని పడిగాపులు కాస్తూ ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటుంది. విశ్వనాథ్ ఫ్రెండ్ని కలవడానికి బయటకు వెళ్ళి ఉంటాడు. అర్జున్ నానమ్మ నిర్మలాదేవి శ్రద్ధనే గమనిస్తూ సులోచన కాఫీ తీసుకొనిరా అని హాల్లో ఉన్న టీవీని చూస్తూ సోఫాలో కూర్చుంటుంది. అర్జున్ కార్ పోర్టికోలో ఆగిన సౌండ్ రాగానే శ్రద్ధ పల్లికిరించుకుంటూ ఎదురెళ్ళి హాయ్ బావా, ఏంటి రోజు ఇంత లేట్గా వచ్చావు ఇంటికి అని అడుగుతుంది. అప్పటి వరకు ఆరుషి సాన్నిహిత్యంలో ప్రశాంతంగా ఉన్న అర్జున్ ముఖం సీరియస్గా మారిపోతుంది. కాల్ మీ అర్జున్, ఇంకోసారి బావా అని పిలిస్తే ఐ లాస్ట్ మై కంట్రోల్ అని గట్టిగా అరిచి తన రూమ్ వైపు స్టెప్స్ ఎక్కుతూ మామ్ జ్యూస్ పంపించు నాకు అని అరిచి నానమ్మ రేపు మీకోసం డాక్టర్ వస్తాడు, అన్ని టెస్టులు నువ్వు తాతయ్య చేయించుకోవాలి, లేదని మారం చేస్తే నేనే దగ్గరుండి మరీ చేయిస్తానని చిన్నపాటి వార్నింగ్ ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు. అర్జున్ అన్న మాటకు కోపం వచ్చినా
తనలో ఇంకా పంతాన్ని అర్జున్ మాటలు పెంచుతూ ఉంటే అక్కడే రాయిలా నిలబడి ఉన్న శ్రద్ధను చూసి నిర్మలాదేవి ఒసేయ్ జలగా నిలబడి అలసిపోయావు కానీ ఇలా రా అని పిలుస్తుంది. శ్రద్ధ కోపంగా ఎవరు జలగా అమ్మమ్మ అని ఉక్రోషంగా అడుగుతుంది. నువ్వేనే జలగా నా మనవడిని జలగలా పట్టుకున్నావు కదే అని నిర్మల బామ్మ అంటుంది. ఏంటమ్మా అర్జున్లాగే నువ్వు కూడా నా కూతుర్ని బాధపడుతున్నావా అని గదిలో నుంచి బయటకు వచ్చి అసహనంగా అడుగుతుంది రూపాదేవి. బాధపెట్టడం ఏంటే, నీ పిచ్చి కూతురే అర్జున్కి తనంటే ఇష్టం లేకపోయినా వెనకపడి మరీ చీకొట్టించుకుంటోంది అని ముఖం పక్కకు తిప్పేసి అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? శ్రద్ధ అర్జున్ మీద చిన్నప్పటి నుంచి పిచ్చి ప్రేమను పెంచుకుంది. ఇప్పుడు అర్జున్కి శ్రద్ధ అంటే ఇష్టం లేదని దాన్ని చచ్చిపోమ్మంటున్నావా అని ఉక్రోషంగా అడుగుతుంది రూప. గుమ్మంలోకి అప్పుడే వచ్చిన విశ్వనాథ్ ఆ మాటలకి రూప అని గట్టిగా అరుస్తారు. రూపతో సహా నిర్మలాదేవి, శ్రద్ధ అందరూ కూడా ఉలిక్కిపడి విశ్వనాథ్ వైపే చూస్తారు. ఏం జరుగుతోంది ఇక్కడ? చచ్చిపోవడం లాంటి ఏంటమ్మా మాటలు అని రూపాదేవి వైపు చూస్తూ అడుగుతాడు విశ్వనాథ్. కిచెన్లో వాళ్ళ మాటలు వింటూ ఉన్న సులోచన గారు కూడా మౌనంగా అర్జున్ కోసం ఫ్రెష్గా జ్యూస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటే విశ్వనాథ్ అరవడంతో హాల్లోకి పరుగున వస్తుంది ఆవిడ కూడా. రూప ఇదే సరైన సమయం, సెంటిమెంట్తో అన్నయ్యని లాక్ చేసి ఎలాగైనా సరే అర్జున్తో శ్రద్ధ పెళ్లి క్లియర్ చేయించి ఒప్పించాలని మనసులో అనుకుని నేను చెప్తాను అన్నయ్య. చిన్నప్పటి నుంచి బావే నా భర్త అని నా కూతురు కలలు కంటూ ఉంది. దానికి అర్జున్ అంటే పిచ్చన్నయ్య. ఇప్పుడేమో అమ్మ అర్జున్కి ఇష్టం లేదని అంటోంది. అంటే ఇంకా దాని అర్థం నా బిడ్డని చావమనే కదా అన్నయ్య అని ఏడుపు స్టార్ట్ చేస్తుంది రూప. రూప ప్లీజ్ ముందా ఏడుపాపు అని నిర్మలాదేవి వైపు చూస్తూ చూడు విశ్వ, వాడు దీన్ని చూస్తూనే ముఖం చిట్లిస్తున్నాడు, ఇంకా పెళ్ళి ఎలా చేసుకుంటాడ్రా అని అసహనంగా అంటుంది నిర్మలా బామ్మ. హోమం చేసిన రోజు అర్జున్ ఆరుషి వైపు చూసిన చూపుల్ని బట్టి అతను ఆమెను ప్రేమిస్తున్నాడేమోనని నిర్మల బామ్మకి అనుమానం. అందుకే అర్జున్ శ్రద్ధతో ఎట్టి పరిస్థితులను పెళ్లి కొప్పుకోవడాన్ని అనుకుని ఇలా అంటుంది. విశ్వనాథ్ కూడా ఒక నిమిషం ఆలోచించి చూడు రూప, నేను అర్జున్తో నెమ్మదిగా ఈ విషయమై మాట్లాడతాను. వాడికి ఇష్టమైతే సులోచన వైపు చూస్తూ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అంతవరకు నువ్వు తొందరపడవద్దని చెప్పి సులోచనని కాఫీ తీసుకొని రా అని తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. సులోచన జ్యూస్ గ్లాస్ తీసుకొని అర్జున్ డోర్ నాక్ చేస్తుంది. చల్లనీళ్ళతో షవర్ చేస్తూ రిలాక్స్ అవుతున్న అర్జున్కి కింద జరిగిన ఈ తంతు వినపడదు. బయటకు తల తుడుచుకుంటూ వచ్చి గ్లాస్ తీసుకుని తలవైపు చూస్తాడు. కొంచెం ఆందోళనగా ఉన్న సులోచన ఫేస్ చూసి ఏమైంది మామ్ అని గంభీరంగా అడుగుతాడు. సులోచన అర్జున్కి కింద జరిగింది తెలిస్తే ఇంకా కోపం తెచ్చుకుంటాడని ఏమీ లేదు నాన్న, ఒక మాట అడగనా అని అంటే అడుగు మామ్, నా దగ్గర నీకు పర్మిషన్ దేనికి? జ్యూస్ గ్లాస్ సిప్ చేస్తూ కౌచ్లో కూర్చుంటూ సులోచనని పక్కనే కూర్చోపెడతాడు. అది నాన్న నీ పెళ్లి గురించే అర్జున్ అని ముభావంగా అంటే అర్జున్ ఒక నిట్టూర్పు విడిచి చూడు మామ్, నీకు ఆ రోజు చెప్పాను కదా నీకు నచ్చిన అమ్మాయే మన ఇంటి కోడలిగా వస్తుందని, కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆర్షీ స్టడీస్ కంప్లీట్ అవ్వాలని అలా అంటాడు అర్జున్. అంతవరకు టెన్షన్లు పడకుండా హాయిగా రెస్ట్ తీసుకో అని అంటాడు అర్జున్. అంతగా చెప్పిన సులోచన అతని మాటల వెనుక ఆరుషి అని అర్థం కాక మనసు ఇంకా ఎందుకో అలజడిగా అనిపిస్తూ ఉంటే సరేనన్న నీ ఇష్టం అని లేచి కిందకు వెళ్ళి విశ్వనాథ్ గారి కోసం కాఫీ తీసుకొని తన రూమ్లోకి వెళ్తే ఏవో ఫైల్స్ చెక్ చేస్తూ ఉన్న విశ్వనాథ్ గారు దగ్గరికి వెళ్ళి ఏవండి కాఫీ అని కప్ని విశ్వనాథ్ ముందు పెడుతుంది సులోచన. ఏమైంది సులోచన, ఎందుకు దిగులుగా ఉంది నీ ముఖం అని అడుగుతాడు విశ్వనాథ్ గారు. తనకి ఏమైందోనని. ఏమీ లేదండి, అర్జున్ పెళ్ళికి ఒప్పుకునేలా లేడు. ఒకవేళ అర్జున్ నువ్వంటే రూప ఊరికే ఉంటుందా? ఎంత రచ్చ చేస్తుందో ఇంట్లో నా వాళ్ళ మధ్య, అటు అత్తయ్యకి ఇటు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని నా భయం అని అంటుంది సులోచన. భయం ఎందుకు సులోచన, ఇది పూర్తిగా అర్జున్ ఇష్టం, మనం తలదూచకూడదు. ఒకవేళ వాడు శ్రద్ధతో పెళ్ళికి నో చెప్తే నా చెల్లితో నా సంబంధం తెగిపోతుంది అంతే కదా అని విశ్వనాథ్ బాధగా అంటాడు. ఇంట్లోకి ఆరుషి రాగానే ప్రియా రూమ్లోకి లాక్కొని పోయి శంకర్ వాళ్ళు వచ్చింది, ఉమా పెళ్ళికి ఓకే చెప్పింది మొత్తం చెప్తుంది. ఆరుషి కాళ్ళ కింద భూమి కంపించినట్లుగా అవుతుంది ఒక క్షణం. ఏంటే నాకు వల్లభావుకి పెళ్ళా? నేను ఒప్పుకోను. అమ్మకి ఇప్పుడే అర్జున్ అంటే నాకు ప్రాణం అని, అర్జున్ గురించి మొత్తం చెప్పేస్తాను అని తలుపు తీసుకుని వెళ్ళబోతూ ఉంటే ఆగు అక్క, తొందరపడకు. ఇప్పుడు నువ్వు ఏమాత్రం తొందరపడినా నిన్ను ఇంకా హౌస్ అరెస్ట్ చేసేస్తారు. పైగా పెళ్లి గురించి కూడా నిర్ణయం ఆల్రెడీ తీసేసుకున్నారు. ఇప్పుడు నేను ఏమీ మార్చలేమక్క. సో ఇప్పుడు నువ్వు అమ్మకి ఏమీ చెప్పకుండా కామ్గా ఉండడమే బెటర్. టైం చూసుకొని బావకి ఈ విషయం అంతా చెప్పు, తను మాత్రమే ఇప్పుడు ఏదైనా చేయగలడు అని ప్రియా అంటుంది. ప్రియా చెప్పేది కూడా కరెక్టే కావడంతో ఆరుషి సైలెంట్గా బెడ్ మీద అలా కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తుంది. వల్లభ్ని తలుచుకుంటుంటే తన ఒళ్ళంతా చల్లబడి చిన్నగా షివరింగ్ రావడం స్టార్ట్ అవుతుంది. ప్రియా కింద ఫ్లోర్ మీద కూర్చొని అక్క ప్లీజ్ రిలాక్స్, ఏమీ కాదు, ఇంకా మాట్లాడుకున్నారు అంతే కదా, పెళ్ళికి ఇంకా టైం ఉంది, అంతలోపల ఏదో ఒకటి చేద్దాం అక్క అని అక్కని హక్ చేసుకొని
ఓదారుస్తుంది. లేదు ప్రియా, నాకు చాలా భయంగా ఉంది. అమ్మ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా ఒప్పుకుందని అంటుంది. ఆ వల్లభ్ని చూస్తూనే నాకు ఒళ్ళు జలధరిస్తోంది. అయినా అమ్మ ఎలా ఒప్పుకుందో నాకేం అర్థం కావటం లేదు. ప్రియా, తల పగిలిపోతున్న ఫీలింగ్ వస్తోందని ఆరుషి అంటుంటే, డోంట్ వరీ అక్క అని ప్రియా ఇంకేదో చెప్పేలోపే ఉమా తలుపు నాక్ చేస్తుంది. ఆరుషి, ఎప్పుడొచ్చావు, కాఫీ తీసుకుని రానా అని తల్లి గొంతుకు అమ్మ పిలుస్తోంది. అక్క, నార్మల్గా ఉండటానికి ట్రై చెయ్యి అని ప్రియా అంటుంది. ఆరుషి తన ముఖం కడుక్కొని తలుపు తీసి సైలెంట్గా నిలబడి ఉంటుంది. ఉమా, ఏమైందారు, ఫేస్ ఎందుకు అంత డల్గా ఉందని అడిగితే, ఏమీ లేదులే అమ్మ, జస్ట్ జర్నీ వల్ల టైర్డ్ అయిందని కవర్ చేస్తుంది. ప్రియా, హో అలాగా, సరే అయితే కాఫీ తీసుకొని వస్తాను, ఇద్దరూ కూడా ఫ్రెష్ అయ్యేసి రండి అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఉమా. ఆరుషి ఫ్రెష్ అప్ అయ్యి వసుబామ్ పక్కన కూర్చుంటే ఉమా కాఫీ ఇస్తూ, అరు ఈరోజు మామయ్య వాళ్ళు వచ్చారా, నిన్ను వల్లభ్కి అడగడానికి అని ఉమా చెప్తూ ఉంటే ఆరుషి కళ్ళల్లో నీళ్లు దూకడానికి సిద్ధంగా ఉంటాయి. ప్రియా ఆరుషి పక్కన కూర్చొని ఏమీ కాదు, ఏడవద్దని కళ్ళతోనే సైగ చేసి చెప్తుంది. ఉమా, నాకు ఇష్టమే అని చెప్పేశానరు, నా ఇష్టమే నీ ఇష్టమని కూడా నా నమ్మకం. అమ్మ పరువు ఎప్పుడు నువ్వు తీయవని నాకు తెలుసు, అయినా అడుగుతున్నాను, నీకు ఈ పెళ్ళంటే ఇష్టమే కదా అని ఆశగా అడుగుతుంది. ఆరుషి తల్లి కళ్ళలకు కూడా చూడడానికి ముఖం చెల్లకుంటే, నాకు కొంచెం టైం ఇవ్వమ్మా, వల్లభావ అంటే నాకు చాలా భయం, అందుకే టైం కావాలని కాఫీ కూడా తాగకుండా కప్ని పక్కన పెట్టేసి రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని అప్పటి వరకు ఆపుకున్న కన్నీటికి స్వేచ్ఛనిస్తుంది. వసు బామ్మ, బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నావా ఉమా అని అడుగుతుంది. ఏంటమ్మా అలా అంటావు, నువ్వు కూడా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా, అయినా నేను ఆరుషిని ఎవరో ముక్కు మొహం తెలియని ఇంటికి కోడలుగా పంపట్లేదు కదా, నా పుట్టింటికే నా కూతుర్ని పంపిస్తున్నాను, ఇంకా ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా అని ఉమా అంటుంది. వసు బామ్మ, అది కాదే, ఆ వల్లభ్ గురించే నా అనుమానం అంతా, వాడు నిజంగానే మారితే నేను కూడా సంతోషపడతాను, కానీ వాడు మాత్రం మారకుంటే మన పిల్ల ఇబ్బంది పడుతుంది పెళ్ళి అయిన తర్వాత అని అంటే, శంకర్ వల్లభ్ ఉమని తమ కపట ప్రేమతో మోసం చేయడమే కాకుండా అతని మనుషులను సెట్ చేసి ఆమె ముందే వాళ్ళని పొగిడేలా చేసి ఉమాని నమ్మిస్తాడు. వసుబామ్మ మనసులో కొడుకు మనవడి ప్లాన్ల గురించి అనుమానం ఉన్నా కూడా ఉమాకున్న పంతాన్ని చూసి మౌనంగా ఉంటుంది. ఆరుషి బెడ్ మీద బోర్లా పడుకొని ఏడుస్తూ కళ్ళల్లో అర్జున్ రూపం మెదులుతూ ఉంటే ఫోన్ చేసి చెప్పాలని ఫోన్ తీసుకొని అంతలోనే వద్దు, ఫోన్లో కాదు డైరెక్ట్గానే మాట్లాడాలని అనుకుని మొబైల్ పక్కన పడేసి ఫ్రెష్ అవ్వడం కోసం వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. అర్జున్ అతని రూమ్ బాల్కనీలో కౌచ్లో కూర్చొని మాక్బుక్లో వర్క్ చేసుకుంటూ విశ్వనాథ్ గారు వచ్చి రేపటి నుంచి శ్రద్ధ కూడా ఆఫీస్కి వస్తుంది. అర్జున్, నా కోసం నువ్వు కోపడకుండా తనకి వర్క్ నేర్పించు అని అంటారు. తండ్రి మాట కాదని ఆయన నొప్పించలేక, ఓకే డాడ్, బట్ తన ఇంట్లో లాగా బిహేవ్ చేయకుండా ఆఫీస్లో ఎలా ఉండాలో మీరే తనకి చెప్పండి కొంచెం అని అతని వర్క్లో లీనమైపోతాడు. ఎర్లీ మార్నింగ్ అర్జున్ లేచి అతని అలవాటు ప్రకారం జిమ్ రూమ్లో జిమ్ చేస్తూ ఉంటే శ్రద్ధ బావా కాఫీ అని ఒళ్ళు కనిపించేలా వేసుకున్న డ్రెస్సుతో అర్జున్ ముందుకి కప్ చాచుతుంది. అర్జున్ కనీసం తన వైపు కూడా చూడకుండా, ఇంట్లో మామ్, పనివాళ్ళు, నానమ్మ అందరూ ఉంటే నువ్వేం కాఫీ తీసుకొని వచ్చావు నాకు, నేను అడగలేదు నిన్ను అని అంటాడు. శ్రద్ధ అర్జున్ మాటలకి ముఖం నొచ్చుకుంటే, అది బావా నేనే అత్తని అడిగి తీసుకొని వచ్చానంతే అని కొంచెం జడుస్తూ చెప్తుంది. అక్కడ పెట్టి వెళ్ళు అని టవల్ తీసుకొని షర్ట్లెస్గా ఉన్న బాడీపై చెమటను తుడుచుకుంటూ విండో వైపు వెళ్తాడు. అని కప్ టేబుల్ మీద పెట్టి డోర్ వరకు వెళ్ళి తిరిగి అర్జున్ జిమ్ బాడీని చూసి జొంగ కార్చుకుంటూ, వాటే బాడీ బావా, నిన్ను అస్సలు మిస్ చేసుకోను, చీపో అని చీదరించుకుంటున్న నువ్వే నా వెనక పడేలా చేసుకుంటానని శపథం పూని వెళ్ళిపోతుంది. ఫోన్ తీసి మెయిల్స్ చెక్ చేసుకుంటూ జీఎంకి కాల్ చేసి మీటింగ్స్ గురించి డిస్కస్ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అర్జున్. ఫ్రెష్ అయ్యి నడుము వరకు టవల్ చుట్టుకొని మరొక టవల్తో తల తుడుచుకుంటూ ఆరుషికి కాల్ చేస్తాడు. నైట్ అంతా ఎక్కడ తనకి ఇష్టం లేకుండా పెళ్లి జరిగిపోతుందోనని నిద్రపోకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలతో రాత్రంతా గడిపేసి టెర్రస్ మీద మొక్కల మధ్య కూర్చొని అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని కిరణాలను చూస్తూ ఉన్న ఆరుషికి ఫోన్ మోగడంతో ఫోన్ వైపు చూసిన ఆరుకి అర్జున్ నేమ్ ఫోన్ మీద కనిపించగానే ఏదో తెలియని భరోసా, ధైర్యంగా అనిపిస్తోంది. లిఫ్ట్ చేసి హలో అని అనగానే ఆరుషి గొంతులో మార్పుకి అర్జున్ నొసలు ముడిపడతాయి. అరు, వాట్ హ్యాపెండ్, నీ వాయిస్ ఎందుకు అలా ఉందని కొంచెం టెన్స్గానే అడుగుతాడు. ఏమీ లేదు అర్జున్, జస్ట్ కోల్డ్ అంతే అని అబద్ధం చెప్తున్నారు. అర్జున్, సరే టాబ్లెట్స్ వేసుకొని రెస్ట్ తీసుకో, ఈరోజు కాలేజ్కి వెళ్ళకు అని అంటే, నో అజ్జు, ఇంటి దగ్గర ఉంటే నాకు బోర్ కొడుతుంది, కాలేజ్కి వెళ్తానని ఆర్షి అంటుంది. ఓకే, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, మెయిన్ బ్రాంచ్కి బెంగళూరుకి వెళ్ళాలి, డే ఆఫ్టర్ టుమారో వచ్చేస్తాను, నిన్ను మల్లేష్ పికప్ చేసుకొని మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు, నీకు ఓకే కదా అని అర్జున్ అంటాడు.
అర్జున్ని డైరెక్ట్గా కలిసి మొత్తం చెప్పాలని ఆశపడిన ఆరుషికి మనసంతా ఏదో వెల్తీగా అనిపించి అప్సెట్ అవుతుంది. బ్యాగ్ని ప్యాక్ చేసుకుంటున్న అర్జున్ ఒక నిమిషం ఆగి, అరు నిన్నే, ఆర్ యూ ఓకే అని అంటే, హా అజ్జు ఐఎమ్ ఫైన్, నువ్వు వెళ్ళేసి వర్క్ చూసుకుని రా అని అర్జున్ని చూసి అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడ్చి చెప్పాలని ఉన్నా ఆ నిమిషం సైలెంట్గానే ఉండిపోతుంది ఆరుషి. సరే బాయ్, రీచ్ అయ్యాక కాల్ చేస్తాను. లంచ్ అండ్ ట్యాబ్లెట్స్, రెస్ట్ మిస్ చేయకు, బాయ్, లవ్ యూ అని చెప్తే, లవ్ యూ టూ అజ్జు అని చెప్పి కాల్ కట్ చేస్తుంది ఆరుషి. ప్రియా వెనక నుండి వచ్చి అక్క అని పిలవగానే కన్నీళ్లు తుడుచుకొని వెనక్కి తిరుగుతుంది. కాఫీ కప్ ఆరుషి ముందు ఉంచి, నైట్ అసలు పడుకున్నావా, కళ్ళు చూడు ఎలా ఉన్నాయోనని ప్రియా అంటుంది. ఆరుషి కప్ తీసుకొని మౌనంగా ఉంటుంది. ఈరోజు బావతో చెప్పేస్తావా అక్క అని ప్రియా అడిగితే, ప్రియా వైపు చూసి లేదు, తను బెంగళూరుకి వెళ్తున్నాడు వర్క్ మీద, వచ్చాక చెప్తాను అని ఆరుషి అంటుంది. ఓకే, ముందు నువ్వు ఇలా ఉండటం మానే అక్క, చూడలేకపోతున్నా, నాతో గొడవపడే మా రాక్షసకే కావాలి, ఇలా ముంగిలా ఉండే అక్క వద్దు అని ప్రియా అంటే తనకి చిన్న నవ్వే సమాధానంగా ఇచ్చి, సరే కాలేజ్కి లేట్ అవుతోంది, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి తను కూడా కిందకి వెళ్ళిపోతుంది. హాల్లోని ఉమా చెల్లెలి సుమతో ఫోన్లో, పెళ్ళికి ఒక 10 రోజుల ముందే రావే, అన్నీ నేను ఒక్కదాన్నే చూసుకోలేను అని, పైగా కన్యాదానం నువ్వు మరిదిగారే చెయ్యాలి, ఎంగేజ్మెంట్కి కూడా షాపింగ్ చెయ్యాలి అని మాట్లాడుతూ ఉంటే ఆరుషికి గుండె ఆగినంత పనవుతుంది. కన్న తల్లి, తండ్రి లేకపోయినా ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఇద్దరు కూతుళ్ళని చదివిస్తూ తండ్రి లేని లోటు తెలియకుండా పెంచుతోంది. అలాంటిది పెళ్ళి ఇష్టం లేదని అమ్మ ఆనందాన్ని ఎలా దూరం చెయ్యను, అమ్మకి అర్జున్ గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది, అసలు ఈ పెళ్ళి జరుగుతుందా, ఆగుతుందా, ఒకవేళ నా ఇష్టంతో పని లేకుండా జరిగితే నేను చచ్చిపోతాను, అలా అని నా పక్కన అర్జున్ని కాకుండా ఇంకెవరితోనూ నా లైఫ్ని నేను ఇమాజిన్ చేయలేను, దేవుడా ఏం చెయ్యాలి నేను ఇప్పుడు అని తనలో తనే మదన పడుతూ స్టెప్స్ దగ్గర రాయిలా నిలబడి ఉన్న ఆరుషిని ఉమా చూసి, అరు పిన్ని లైన్లో ఉంది, ఒకసారి మాట్లాడని ఫోన్ చేతికిస్తుంది. అమ్మ నేనేం మాట్లాడాలని చిన్నగా అంటే, ఉమా మాట్లాడు అనే కళ్ళతోనే చెప్పి ఫోన్ స్పీకర్ ఆన్ చేస్తుంది. హలో పిన్ని, బాగున్నావా అని ఆరుషి ముభావంగా అంటుంది. బాగున్నారు, కంగ్రాచులేషన్స్, పెళ్ళి ఫిక్స్ అయిందంట కదా, అది కూడా సొంత బావని, అదృష్టం అంటే నీదేనే అని సుమ అంటుంటే ఆరుషి గుండె పట్టి కోసినట్లుగా బాధగా అనిపించి, ఆ పిన్ని అని అమ్మకిస్తున్నా, మాట్లాడు అని సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకొని రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆరుషి ముఖ కవలికలు గమనిస్తున్న వసుబామ్మ, దీనికి పెళ్ళి ఇష్టమేనా లేక ఏమైనా అని ఆలోచనలో పడుతుంది. అర్జున్ లేకపోవడం వల్ల కాలేజీకి వెళ్ళాలని లేకున్నా ఇంట్లో ఉండడం ఇష్టం లేక రెడీ అయ్యి సుకన్యతో కాలేజీకి త్వరగా రమ్మని కాల్ చేసి వాష్రూమ్ వైపు వెళ్తుంది. కాటన్ చుడీదార్లో రెడీ అయ్యి జడ అల్లుకొని బ్యాగ్ని తీసుకుని బయటికి వెళ్తుంది. అరు టిఫిన్ తినకుండా వెళ్తున్నావే అని ఉమా అంటే, వద్దు, ఆకలిగా లేదమ్మా అని రోడ్ వైపు అడుగులు వేస్తుంది. రెడీగా కారు ఉండడంతో మల్లేష్ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఆరుషి కూర్చుంటూ, మేడం అవసరం లేదని చెప్పాను కదా మల్లేష్ అన్న అని అంటుంది. మా సార్కి కాబోయే భార్య మీరు మేడం, ఆ లెక్కను చూస్తే మాకు మీరు మేడమే కదా అయ్యేది మేడం అని మల్లేష్ డ్రైవింగ్ చేస్తూ అంటే ఆరుషి చిన్నగా నవ్వి, అర్జున్కి నేను నిజంగానే భార్యనవుతానా, ఆ అదృష్టం నాకుందా అని అనుకుని విండోకి చూపులు రాసిస్తుంది. కాలేజ్ రావడంతో కారు ఆపి డోర్ తీస్తాడు మల్లేష్. పర్లేదన్నా అని ఆరుషిని డోర్ తీసుకొని కాలేజ్ లోపలికి ఎంటర్ అవుతూ సుకన్య కనిపించి, హాయ్ అరు, ఏంటి త్వరగా రమ్మన్నావు, మా అన్నయ్యతో అవుట్డోర్ ప్లాన్ చేసావా ఏంటి అని అంటే, ఆరుషి ఏం మాట్లాడకుండా, ఇక్కడ కాదు క్లాస్కి ఇంకా టైం ఉంది కదా, క్యాంటీన్కి వెళ్దాం రా అని ఆరుషి అంటే, సరే కానీ నీ ఫేస్ ఎందుకు డల్గా ఉందని సుక్కు అడిగితే, ఆరు క్యాంటీన్లో ఒక చైర్లో కూర్చొని అమ్మ వల్లభ్తో పెళ్లి చేయాలని ఫిక్స్ అయింది, నాకు చాలా భయంగా ఉందని అంటే, సుకన్య, ఆరు జస్ట్ రిలాక్స్, ఏమంటున్నావు, మీ బావయ్య కదా వాడు, అయినా వాడు ఎలాంటి వాడో తెలిసే మీ అమ్మ ఈ పెళ్ళికి ఒప్పుకుందా అని అంటే, లేదు సుకు, వాడు మారిపోయాడని అమ్మే కదా ఊరి వాళ్ళు కూడా అంటున్నారు, అందుకే అమ్మ ఒప్పుకుంది అని ఆరుషి అంటుంది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్కి వాళ్ళ బావతో పెళ్ళి ఫిక్స్ అయ్యిందని తెలిస్తే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు, మరి అర్జున్కి ఆరుషి ఈ విషయం చెప్తుందా, నిజంగా అర్జున్ ఆరుషిల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారుతుందా, లేకపోతే మధ్యలో ఏమైనా అనుకోని అవాంతరాలు ఏర్పడతాయా, అసలు వీళ్ళ లవ్ స్టోరీ ఏ మలుపు తిరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. అర్జున్ ఆరుషిల క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్